హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వచ్చేసి వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీలో మనకైతే ఒక ఆర్డర్ అనేది రావడం జరిగింది ఇన్స్టాలేషన్ పర్పస్. మీకు ఎలా ఉంటుంది లోడ్ ఇంటర్నల్ అనేది టోటల్ మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, చూపిస్తాను కూడా. ఇక్కడ వర్ధమాన్ కాలేజ్ అయితే మనం రీచ్ అయ్యాం. ఈ ఆర్డర్ రావడానికి మన సబ్స్క్రైబర్ మన ఇన్స్టాగ్రామ్ ఐడి చూసి మన యూట్యూబ్ ఛానల్ కూడా చూసిన తర్వాత మనకి ఈ ఆర్డర్ అనేది రావడానికి అక్కడ ఉన్న సార్ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో ఒక హయ్యర్ ప్రొఫెషన్ పర్సన్ అయితే మనకి హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఈ ఆర్డర్ రావడానికి నాకు చాలా హెల్ప్ చేసినందుకు. ఎనీవే, ఇక్కడ వచ్చేసి మనతో ఇంటరాక్ట్ అయిన తర్వాత మనకి కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఒకసారి అక్కడికి రమ్మని చెప్పారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత టోటల్ వాళ్ళకి ఒక కొటేషన్ ఇచ్చిన తర్వాత మనం ఏమేమి చేస్తామని చెప్పేసి టోటల్ వాళ్ళకైతే ఎక్స్ప్లెనేషన్ చేసాం. సో ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ 6 టీవీలు అనేది 6 టీవీస్ అనేది ఇన్స్టాలేషన్ పర్పస్ మనం వచ్చాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ అని చెప్పేసి. దీంట్లో వచ్చేసి టోటల్ మనకి స్మార్ట్ ల్యాబ్స్ అనేది ప్రజెంట్ మార్కెట్లో నడుస్తున్నది. ఐ మీన్ టోటల్ కాలేజెస్లో కానివ్వండి, స్కూల్స్లో కానివ్వండి, ప్రతి ఒక్క హై అండ్ స్కూల్స్లలో ఇంటరాక్టివ్ ప్యానల్ అని చెప్పేసి ఒక బోర్డ్స్ అయితే గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ప్లస్ కొన్ని కాలేజెస్లో వాళ్ళకి కావాల్సిన ల్యాబ్స్ రిక్వైర్మెంట్ని బట్టి ఇలాంటి టీవీస్ అనేది వాళ్ళ స్టూడెంట్స్ రిక్వైర్మెంట్ బట్టి ఇలాంటి టీవీస్ అనేది వాళ్ళు తీసుకొని ఇలా ల్యాబ్కి ఇన్స్టాలేషన్ చేయడం జరుగుతుంది. సో ఇన్స్టాలేషన్ అయితే మనం స్టార్ట్ చేసాం. టీవీ మెజర్మెంట్ తీసుకున్న హైట్ ఎంత ఉంటుంది, విడ్త్ ఎంత ఉంటుంది, మనకి ఇన్స్టాలేషన్ చేసే టైంలో ఎంత విడ్త్ నుంచి మనం స్టార్ట్ చేసినా, ఎంత హైట్ నుంచి మనం స్టార్ట్ చేసినాం అని చెప్పేసి టోటల్ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ నుంచి కూడా మనం తెలుసుకున్న తర్వాత ఇన్స్టాలేషన్ అనేది మనం స్టార్ట్ చేసాం. మనం ఒక ఎక్స్పీరియన్స్తో మనం అయితే వాళ్ళకి ఒక గైడెన్స్ అనేది చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక ల్యాబ్ అనేది స్టెప్ బై స్టెప్ అనేది ఉంది. సో ఫ్రంట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కనిపించాలి, ప్లస్ ఎట్ ది సేమ్ టైం బ్యాక్ ఉన్న స్టూడెంట్స్ కూడా కనిపించారు. కాబట్టి ఇద్దరిని మెజర్మెంట్ తీసుకుని అయితే మనము వాళ్ళకి ఒక ఇంత హైట్ వస్తుంది, ఇంత విడ్త్లో ఉంటుందని చెప్పేసి చెప్పిన తర్వాత వాళ్ళ అప్రూవల్ తీసుకుని అయితే మన ఇన్స్టాలేషన్ అనేది మనం స్టార్ట్ చేసాం. ఇక్కడ ప్రజెంట్ అయితే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత చూడొచ్చు ఎలా ఉంటుంది అనేది. సో నెక్స్ట్ డే అయితే మళ్ళీ అరౌండ్ 10 ఆ టైంలో స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే ఆ రోజు ఇన్స్టాలేషన్ అనేది ఒక 2 టీవీస్ అనేది కంప్లీట్ అయ్యాయి. అరౌండ్ ఇంకొక 4 టీవీస్ అనేది బ్యాలెన్స్ ఉంది. సో టోటల్ మెజర్మెంట్ తీసుకోవాలి. మెజర్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి టోటల్ ఎక్స్ప్లెనేషన్ చేయాలి, ఇంత విడ్త్ వస్తుంది, ఇంత హైట్ వస్తుందని చెప్పేసి చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళ అప్రూవల్ తీసుకునేదే కాకుండా వాళ్ళ పై వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పంపించడం, వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ అప్రూవల్ తీసుకోవడం, ఇదంతా లాంగ్ ప్రాసెస్ అయింది. సో అరౌండ్ ఆ రోజు మొత్తం టైం అంతా వీటికి అయిపోయింది. సో నెక్స్ట్ డే 4 టీవీస్ అనేది కంప్లీట్ చేయడానికి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మనం ఇన్స్టాలేషన్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసాం. మావాడు వచ్చేసి టోటల్ ఐరన్ ప్లేట్ చాలా వెయిట్ ఉందని చెప్పేసి దాని గురించి మాట్లాడడం, ఇలాంటి డిస్కషన్ అయితే జరుగుతుంది. ఐరన్ ప్లేట్ అయితే చాలా హెవీ వెయిట్ ఉంది. ఎందుకంటే ఈ టీవీ వెయిట్ వచ్చేసి అరౌండ్ 90 kgs చేంజ్ అయితే ఉంటుంది. ఎందుకంటే చాలా హెవీ వెయిట్ ఉంది. దీన్ని డిజైన్ చేసేది కానీ దీంట్లో ఇంటర్నల్ వాడే ఐటమ్స్ ఏమేమి వాడతారో ఐ డోంట్ నో, బట్ ఈ ప్యానల్ అనేది చాలా హెవీ వెయిట్ ఉంది. మేబీ ఐ థింక్ దీని ప్యానల్ ఏదైతే ఉంటుందో ప్యానల్ అనేది చాలా బిల్డ్ క్వాలిటీ అనుకుంటా. ఎందుకంటే మనం స్కెచ్ పెన్తో కానీ లేదంటే మూవీస్ కానీ ఇలాంటి ప్లే చేయడానికి కూడా చాలా వీలుగా ఉండడానికి అయితే డిజైన్ చేశారు. ఎందుకంటే ఇది ఒక టచ్ టైప్ ఉంటుంది. సో దీన్ని చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాల్సి ఉంటుంది. స్మార్ట్ టీవీ, స్మార్ట్ ల్యాబ్స్లలో యూజ్ చేసే ప్యానల్ ఏదైతే ఉంటుందో ఆ ప్యానల్ అనేది దీంట్లో యూజ్ చేయడం జరుగుతుంది. మీకు ఇక్కడ గూగుల్లో కూడా మీకు టోటల్ మోడల్ నెంబర్ కూడా ఇందాక చూశారు కదా, ఆ గూగుల్లో చూసినా కానీ మీకు టోటల్ దీని గురించి టోటల్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. అరౌండ్ దీన్ని ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 32 GB సంథింగ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్ నేనైతే దాన్ని క్యాల్కులేషన్ అయితే నేను చూడలేదు, ఓన్లీ ఇన్స్టాలేషన్ పర్పసే కాబట్టి మనం ఇదైతే చూసాం. ఇలాంటి ఇంటరాక్టివ్ ప్యానల్ కూడా మనం ఇంత మటుకైతే రిపేర్ అయితే చేయలేదు. అరౌండ్ ఫ్యూచర్లో రిపేర్కి మనం వస్తే మటుకు కంపల్సరీ దీన్ని కూడా మనం చూడవచ్చు. అంత హెవీగా అయితే ఏముండదు ఐ థింక్ నేను అనుకునేది అయితే. ఎందుకంటే టోటల్ బోర్డ్స్ కానీ మదర్ బోర్డ్స్ కానీ టోటల్ నార్మల్ కాంపౌండ్స్ ఎలా ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. బట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది మేబీ కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేసి ఉంటారు. ఓపెన్ చేస్తే నార్మల్గా తెలిసిపోతుంది మనకి అది డిజైన్ ఎలా చేశారు, ఎలా ఉందనేది చెప్పేసి మనకి టోటల్ ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో సార్ వచ్చేసి అయితే మెజర్మెంట్ తీసుకున్నారా, అయిపోయిందా, కంప్లీట్ అయిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళ పర్సన్ అయితే ఎలక్ట్రీషియన్ అనేది పర్సన్ వచ్చారు. ఆ పర్సన్ కూడా వచ్చేసి లోన వైరింగ్ ఏదైతే ఉంటుందో వైరింగ్ అనేది మనకి చెప్పడం జరిగింది. సో ఇక్కడ వైరింగ్ ఉంటుంది ఇక్కడ చెప్పడం జరిగింది. ఎందుకంటే డ్రిల్ కొట్టే టైంలో ఇన్ కేస్ బై మిస్టేక్ దాంట్లో ఏమన్నా వైరింగ్కి ఏమైనా షార్ట్ అయిందనుకోండి టోటల్ చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఆ సార్ అయితే మనకి టోటల్ ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత ఆ సార్ అయితే వెళ్ళిపోయారు. సో టోటల్ మెజర్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇన్స్టాలేషన్ అయితే మనం స్టార్ట్ చేసాం.
ఇన్స్టాలేషన్ చేసే టైంలో మెజర్మెంట్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే బ్రాకెట్ ఎక్కడ రావాలి, విడ్త్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, టోటల్ ఇది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒక 1 ఇంచ్ ఒక 2 ఇంచ్ అనేది గ్యాప్ వచ్చినా కానీ ఫ్రంట్ కూర్చున్న పర్సన్కి బ్యాక్ కూర్చున్న పర్సన్కి కొంచెం వేరియేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఫ్రంట్ కూర్చున్న పర్సన్కి బ్యాక్ కూర్చున్న పర్సన్కి మధ్యలో పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హెడ్ అనేది మనకి ఇందాక చెప్పాను కదా టోటల్ మనకి కవర్ అయ్యేలాగా ఉండాలి. అంటే వాళ్ళ మధ్యలో బ్యాక్ ఉన్న వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్గా ఉండేటట్టు మనం చూసుకోవాలి. సో మిడిల్ ప్లేస్లో రావాలి, ప్లస్ హైట్ ఇంపార్టెంట్ అండ్ హైట్ ఇంపార్టెంట్ ప్లస్ విడ్త్ ఇంపార్టెంట్. ఈ టోటల్ మెజర్మెంట్ తీసుకొని అయితే మనం చేయడం జరుగుతుంది. సో వీళ్ళ నుంచి అయితే మనకి వేరే స్కూల్ కూడా ఒక అప్రోచ్ అయ్యారు. వాళ్ళ దగ్గర నుంచి అయితే ఇంకా అప్రూవల్ అనేది మనకి రాలేదు. సో వాళ్ళు కూడా ఈ కాలేజీకి సంబంధించిన సంథింగ్ పర్సన్స్ అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. సో టోటల్ ప్రజెంట్ అయితే ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు అయితే ఒకసారి చెక్ చేసుకుంటున్నారు ఎలా ఉంటుంది అనేది. సో లాస్ట్ వన్ వచ్చేసి మనం ఇంకొక ల్యాబ్లో అయితే మళ్ళీ ఇన్స్టాలేషన్ మనం స్టార్ట్ చేసాం. ఈ వాల్ అయితే చాలా హెవీ స్ట్రాంగ్ అయితే ఉంది. సో వాళ్ళ దగ్గర వేరే డ్రిల్ మిషన్ అయితే తీసుకొని హెవీ ఫోర్స్తో మనం చేయడం జరుగుతుంది ప్రజెంట్ అయితే. సో ఈ డ్రిల్ మిషన్ అనేది చాలా ఫోర్స్ఫుల్గా అయితే చేస్తేనే దిగుతుంది. ఆ వాల్ అనేది చాలా బిల్డ్ క్వాలిటీ అని చెప్పేసి అనిపించింది నాకు అది. ఎందుకంటే వాల్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది అది. సో ప్రజెంట్ అయితే దీన్ని కూడా కంప్లీట్ చేస్తున్నాం. అరౌండ్ మనకి ఈ ఇన్స్టాలేషన్కి 5-6 అవర్స్ సంథింగ్ టైం పట్టింది నాకైతే. ఎందుకంటే టోటల్ మెజర్మెంట్ తీసుకోవాలి, ప్లస్ డ్రిల్ కొట్టాలి, ఇన్స్టాలేషన్ చేయాలి, ఇదంతా లాంగ్ ప్రాసెస్ అయిపోయింది. సో వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ రావడం, లేదంటే ల్యాబ్స్ ఒక దాని నుంచి ఇంకో దానికి షిఫ్ట్ అవ్వడం కానీ ఇలాంటి చాలా టైం అనేది వేస్ట్ అయిపోయింది. ప్లస్ కొంచెం ఒక ఎక్స్పీరియన్స్ అనేది అయిపోయింది నాకు. చాలా ఇంటరాక్టివ్ అయితే అక్కడ అయ్యాం. మనం ఏమేమి వర్క్ చేస్తామని చెప్పేసి వాళ్ళు తెలుసుకోవడం, వాళ్ళ పై పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, మనం ల్యాప్టాప్ కానీ టీవీ కానీ ఇలాంటి ఎలక్ట్రిక్ సెట్టింగ్స్ ఏమైనా రిపేర్ ఉన్నా కానీ వాళ్ళ దగ్గర అయితే మనం రిపేర్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వాళ్ళ దగ్గర నుంచి అయితే మనకి ఒక కమిట్మెంట్ అయితే ఇచ్చారు. రిపేర్ కానీ ఏమైనా ఉంటే మటుకు మీకే ఇస్తామని చెప్పేసి మనకు ఒక కమిట్మెంట్ ఇచ్చారు. సో ఎలా అనిపించింది ఈ వీడియో అనేది నాకు కామెంట్ చేయండి. టోటల్ ఇన్స్టాలేషన్ అయితే మనకి కంప్లీట్ అయింది. అరౌండ్ ఆ టైంలో 6 అవుతుంది. ఆ టైంలో వర్కర్స్ కానీ ఎవరు లేరు. సో అక్కడున్న లెక్చరర్స్ కానీ వాళ్ళు అయితే మనకి హెల్ప్ చేయడం జరిగింది ఇన్స్టాలేషన్ పర్పస్ అయితే. సో ఇది చాలా హెవీ వెయిట్ ఉండటం వల్ల అరౌండ్ ఒక 5-6 మెంబర్స్ అయితే లిఫ్ట్ చేయాల్సి వచ్చింది. అంటే ప్రాపర్గా వాళ్ళకి హ్యాండిల్ చేయడం అనేది ప్రాపర్ రాలేదు. సో అక్కడున్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో కొంచెం అటీట్గా హ్యాండిల్ చేసి అయితే మనకి ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ చేసాం. ప్రజెంట్ అయితే టోటల్ కంప్లీట్ అయింది. ఇన్స్టాలేషన్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ కంప్లీట్ చేసాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.